శ్రీమద్ భగవద్గీత మన హిందువుల యొక్క పవిత్ర గ్రంథం. భగవద్గీత అనేది మహాభారతంలో భాగంగా ఉన్న గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం. ఇది కురుక్షేత్ర యుద్ధరంగంలో అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు మధ్య జరిగిన సంభాషణ లాంటిది. ఇందులో మొత్తం 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు కలిగిన ఈ గ్రంథాన్ని వ్యాస మహర్షి రచించారు. భగవద్గీతలోని ప్రధాన విషయాలు: ధర్మం, కర్మ, జ్ఞానం, భక్తి, యోగం. మనిషి చేయవలసిన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలో ధర్మం ఉపదేశిస్తుంది. కర్మ ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని చేయడం కర్మ గురించి చెప్పబడింది. జ్ఞానం ఆత్మస్వరూపం, పరమాత్మతత్వం గురించి వివరిస్తుంది. భక్తి భగవంతుని పట్ల సంపూర్ణ విశ్వాసం, సమర్పణ ద్వారా మోక్షం సాధ్యమని బోధిస్తుంది. యోగం కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం వంటి మార్గాలను విభజిస్తుంది. భగవద్గీత ప్రాముఖ్యత: భగవద్గీతను ఉపనిషత్తుల సారం అని అంటారు. ఇది కేవలం హిందువులకే కాకుండా ప్రపంచమంతటికీ ఒక జీవన శాస్త్రం. కష్ట సమయంలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, శాంతి, నిజాయితీ, భక్తి, ధర్మం వంటి విలువలను భగవద్గీత నేర్పుతుంది. ఎంతోమంది మహాత్మనీయులు కూడా గీతా ఉపదేశాల ద్వారా ప్రేరణ పొందిన వారే. భగవద్గీత అనేది జీవితం సార్థకంగా గడపడానికి, కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి, భగవంతుని చేరడానికి మార్గం చూపే ఆధ్యాత్మిక గ్రంథమే శ్రీమద్ భగవద్గీత. భగవద్గీతను పారాయణం చేసేవారు ఇహపర లోకాలలో కష్ట నష్టాలని, నరకాన్ని పొందడు. నిత్య పారాయణుడెవరైనా తప్పక మోక్షాన్ని పొందుతాడు. శరీర మాలిన్యం జలస్నానం వల్ల తొలగినట్లే మనోమాలిన్యం గీతా అధ్యయన స్నానం వల్ల నశించిపోతుంది. భగవద్గీత కొంచెం చదివినా, పురుషుడు గంగా జలాన్ని సేవించినా, గీతా ధ్యానం చేసిన అలాంటి పుణ్యాత్ములకు యముని దృష్టి సోకదు. భగవంతుడే ఈ విశ్వసంలో సకల జరాజర జీవరాశికి, జీవ నిర్జీవులకు నిలయాధారుడు. ఈ భగవంతుడు నిర్మల నిరాకార నిర్వికల్పుడైన ద్వంద్వాతీతుడు. సర్వవ్యాప్తుడైన భగవంతుడు భక్తి జ్ఞాన వైరాగ్యాలను ఆచార్యుడై సాక్షాత్తు తానే అర్జునికి ప్రవశించాడు. జ్ఞానాలను, కర్మలను, ఆత్మ పరమాత్మల తత్వాన్ని చక్కగా విశ్లేషించి వినిపించాడు. సర్వం సర్వేశ్వరుడే అయిన భగవంతుడు స్వయంగా బోధించిన ఈ భగవద్గీతను పూజించమంటే సాక్షాత్తు పరమేశ్వరుడైన ఆ భగవంతుణ్ణి పూజించినట్లే. యత్ర గీతా విచారాచ పఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివనసామి సదైవహి. ఓ భూదేవి, భగవద్గీత ఎక్కడ పారాయణం చేయబడుతుందో, చేయించబడుతుందో, వినిపించబడుతుందో అక్కడ సమస్త దేవతలతో పాటు నేను తప్పకుండా ఉండి తీరుతాను అని విష్ణుమూర్తే భూదేవితో అన్నట్లు శ్రీమద్ భగవద్గీత మహత్యంలో తెలుస్తుంది. విష్ణుమూర్తి ఇంకా ఇలా అన్నాడు: గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగదీని తత్ర వై. సర్వదేవాచ్య ఋషయ యోగినః పన్నగాచ్యయే గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదః సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే. ఎక్కడ ఈ గీతా గ్రంథము ఉండి పారాయణం చేయబడుతుందో అచ్చట ప్రయాగ మొదలగు సర్వతీర్థములు ఉంటాయి. సకల దేవతలు, ఋషులు, యోగులు, పన్నగలు, గోపాలకులు, గోపికలు, నారదుడు, ఉద్ధవుడు, వైకుంఠ ద్వార పాలకులు సహాయం చేయుటకు సిద్ధంగా ఉంటారు అని విష్ణుమూర్తే భూదేవితో అన్నాడు. కావున భగవద్గీతను భక్తి శ్రద్ధలతో పూజించి భగవద్గారాధన ఫలితమును పొందవచ్చును. ఈ భగవద్గీతను కృష్ణాష్టమి నాడు, మార్గశిర శుద్ధ దశము అంటే గీతా జయంతి నాడు గాని
పర్వదినములందు గాని భగవద్గీత పూజను చేయించవచ్చును. మీ జీవితంలో ఏదైనా బాధ ఉందా? ఏదైనా సమస్య తలెత్తుతుందా? లేదా 2 దారులు కనిపిస్తున్నాయి, కానీ ఏ దారి ఎంచుకోవాలో తెలియడం లేదా? అలాంటి వాళ్ళ కోసం ఈ కథ ప్రత్యేకం. మన జీవితంలో కొన్ని క్షణాలు వస్తాయి, అప్పుడు మనం గందరగోళంలో ఉంటాము. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేము. అలాంటి సమయంలో శ్రీమద్ భగవద్గీతలోని శ్లోకాలు మన జీవిత సమస్యలకు సమాధానం చూపిస్తాయి. గీత ఉపదేశాలు వినగానే మీ బాధలన్నీ పటాపటలని తీరిపోతాయి. మీ మనసు ప్రశాంతంగా ఆనందంగా మారుతుంది. గీత చదివితే లేదా వినితే మీ అన్ని జన్మల పాపాలు ఈ జన్మలోనే క్షేమమవుతాయని అంటారు. భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి స్వయంగా ఉపదేశించిన ఈ గీత పాద గ్రంథమైన ఈరోజు కూడా మీ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపగలదు. గీత మనకు ఒక జీవన విధానాన్ని నేర్పుతుంది. అది నమ్మకం, త్యాగం మీద ఆధారపడుతుంది. ఏదైనా సాధించాలంటే ముందు దానిపై నమ్మకం ఉండాలి. త్యాగం చేయకపోతే ఏదీ సాధ్యం కాదు. నమ్మకం, త్యాగం రెండూ కలిస్తేనే ఏదైనా సాధించవచ్చు. ఈరోజు మనం గీతలోని కొన్ని ఉపదేశాల గురించి సరళంగా హృదయానికి అత్తుకునేలా చెప్పబోతున్నాము. ఈ ఉపదేశాలను శ్రద్ధగా వినండి. మీ స్నేహితులతో తప్పక పంచుకోండి. మొదటి ఉపదేశం: కోపాన్ని అదుపులో ఉంచుకోవడం. కోపం మీద నీవే అధికారం కలిగి ఉండాలి. కోపం వస్తే గందరగోళం వస్తుంది. గందరగోళంతో బుద్ధి తడమాడుతుంది. బుద్ధి తడమాడితే తర్కం నాశనమవుతుంది. తర్కం నాశనమైతే మనిషి పతనమవుతాడు అని శ్రీకృష్ణుడు అన్నాడు. కోపం అనేది ఒక విషం. అది నిన్ను చంపదు, కానీ నిన్ను విషతుల్యంగా మారుస్తుంది. కోపంలో మనిషి తన స్వాధీనాన్ని కోల్పోతాడు. ఎదుటి వాళ్లకు విషం లాంటి మాటలు అనేస్తాడు. మీలో కొందరికి కోపం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురై ఉంటాయి. కోపంలో మనం అప్పటికి సొంత వాళ్ళను కూడా మర్చిపోతాము. అలాంటప్పుడు సన్నిహిత బంధాలు కూడా కోల్పోతాము. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.